జై ఇంకా వీరు ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ ఏ పని చేసినా కలిసే చేస్తుంటారు. అరే వీరు, నాకు కాస్త ఆ చెయ్యందించు, నేను ఆ పనునికొస్తాను. వస్తున్నానుండు. వీరు చాలా బలవంతుడు, జై ఎంతో తెలివైనవాడు. వాళ్ళిద్దరూ ఒకటిగా కలిస్తే చాలా శక్తివంతులు. వీరు ప్రతిరోజు కసరత్తు చేస్తుంటాడు. ఏంటి, ఇంకా నీ కసరత్తు పూర్తి కాలేదా? లేదో, ఇంకొంచెమే మిగిలిందే. అప్పటికి గుళ్ళో భోజనం కూడా ఖాళీ అయిపోతుంది. ఏంటే, గుళ్ళో భోజనం పెడుతున్నారా? అవును, ఎవరో గొప్ప వ్యక్తికి కోరుకున్న కోరిక తీరిందని విన్నాను. అందుకని అతను గుళ్ళో రకరకాల వంటలతో భోజనాలు పెడుతున్నారట. ఏమంటున్నావు నువ్వు? త్వరగా వెళ్దాం పదా. రకరకాల వంటకాలు నేను తినకుండా ఉండడమా? అసలు ఎప్పుడైనా అలా జరుగుతుందా ఏంటి? అదే కదా, పదా. ఇద్దరూ గుడికి వెళ్లి భోజనం చేస్తారు. రకరకాల వంటకాలను ఆస్వాదిస్తారు. వీరు శరీరానికి తగ్గట్టు ఎక్కువ భోజనం తింటాడు. నేనైతే తినడం అయిపోయింది. అంత త్వరగానా? నేనైతే ఇప్పుడే మొదలుపెట్టాను. ఇప్పుడు నేను ఇంకా తింటాను. సరే అయితే నిదానంగా తిను, నేను ఇక్కడే కూర్చొనుంటాను. వీరు పళ్ళెంలో ఎన్ని రకాల పదార్థాలు వడ్డిస్తారో వాటన్నిటినీ కూడా తను క్షణంలో తినేస్తాడు. చాలా మంది తిని వెళ్లిపోతారు. కొత్తవాళ్లు వచ్చి కూర్చుంటారు. కాని వీరు ఇంకా భోజనం చేస్తూనే ఉంటాడు. చివరికి 1 గంట తర్వాత తన భోజనం పూర్తవుతుంది. అయిపోయింది, పదేకి వెళ్దాం. ఇప్పుడు నీ కడుపు నిండిందా? అవును, నిండిందే. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ్నుంచి బయలుదేరతారు. వాళ్ళు వీరు ఇంటి బయట కూర్చుంటారు. నాకు ఇంతవరకు ఏ పని దొరకలేదురా. ఇలా అయితే మా ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు? అందుకనే నేను నీకు చెప్పాను, చదువుకునే దానికి బదులు కొంచెం కసరత్తు చెయ్యి అని. నీకు కూడా ఒంట్లో బలం ఉండుంటే ఏదో ఒక పని సులభంగా దొరికేదిరా. నాకు నీలాగా కూలి పని చేయాలని లేదు. నాకు ఏదో ఒక పని అయితే ఉంది. ఎంత చదువుకొని ఏ లాభం చెప్పు? నీ దగ్గర అసలు పనే లేనప్పుడు ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. జై ఎప్పుడు ఇంటికి వెళ్లినా అతని భార్య అతన్ని పనిచెయ్యమని మాటలు అంటూనే ఉంటుంది. చూస్తుంటే ఇవాళ కూడా మీకు ఏ పని దొరకలేదనిపిస్తోంది. నేను వెతుకుతూనే ఉన్నాను. తొందరలోనే నాకు ఏదో ఒక పని దొరుకుతుంది. ఇదే మాట ఎన్నో రోజుల నుండి వింటూనే ఉన్నాను. ఇంతవరకు మీకు ఏ పని దొరకలేదు. నేను పని కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇక జై కోపంలో తన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ వీరు భార్య తనని నానా మాటలు అంటుంది. నన్ను ఈ తిండిపోతుకిచ్చి ఎందుకు పెళ్లి చేశారో తెలియట్లేదు. రోజంతా నేను వంట చేస్తూనే ఉంటున్నాను. అది కూడా మీకు సరిపోవటం లేదు. నువ్వు తీసుకొచ్చిచ్చే జీతానికి ఇదే నీకు ఎక్కువ. అది చాలక నీ కోరికలు, చపాతీలు చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు? ఏముంది, నువ్వింకా ఎక్కువ సంపాదించు, లేదంటే నీ ఆకలి కోరికలను నేను తీర్చలేను. అలాగే. స్నేహితులిద్దరూ ఒకే చెట్టు కింద చేరి కూర్చుంటారు. ఏమైంది? ఇంకేమవుతుందిరా? మళ్ళీ భార్య తిట్టిందా? నీది కూడా అదే పరిస్థితి కదా. నా భార్య దగ్గర ఒక ఉపాయం ఉంది. మన ఊర్లో దొరికే మూలికా మందులకు పట్నంలో చాలా డిమాండ్ ఉంది. మనం ఈ మూలికని తీసుకెళ్లి పట్నంలో అమ్ముకోవచ్చు కదా. అలాగే, తప్పకుండా అమ్మదాం. అయితే పద, రేపు బయలుదేరదాం. కనీసం కొన్ని రోజులైనా భార్యల దగ్గర తిట్లు తినకుండా ఉండవచ్చు. అవును. మరుసటి రోజు ఉదయం జై వీరు ఇద్దరూ మూలికల్ని బుట్టలో సేకరించి నడుచుకుంటూ బయలుదేరతారు. పట్నం చాలా దూరం. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు వాళ్లు పట్నానికి చేరుకుంటారు. అక్కడ ఒక వ్యాపారి దగ్గరికి వెళ్తారు. ఇదిగో సేట్ గారు, మా దగ్గర తాజా తాజా మూలికలు చాలా ఉన్నాయి. ఆ వ్యాపారి మూలికలను పరీక్షిస్తాడు. భలే, ఇది చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటికి ఎంత డబ్బు కావాలి? నేను మీకు ధర చెప్పేంత గొప్పవాణ్ణి కాదు సేట్ గారు, మీరే చెప్పండి. మీరు వీటికి ఎంతిస్తారో? ఈ 2 బుట్టల్లో ఉన్న మూలికలు వీటి మొత్తం అంతా కలిపితే 20 కిలోలైనా ఉంటాయి కదా. లేదు లేదు సేట్ గారు, ఒక బుట్ట కనీసం 15 కిలోలు ఉంటుంది. సరే, నేను మీకు 1 కిలోకి 200 ఇస్తాను. జై ఇంకా వీరు ఒకరినొకరు చూసుకుంటారు. సరే సేట్ గారు, అలాగే ఇవ్వండి. వ్యాపారి నౌకరు బరువును తూస్తాడు. ఒక్కో బుట్ట బరువు 15 కిలోలు చూపిస్తుంది. 30 కిలోలకి 6,000 రూపాయలు. ఇదిగో. ధన్యవాదాలు సేట్ గారు. చాలా చాలా ధన్యవాదాలండి. 6,000 రూపాయలు సంపాదించి ఇద్దరూ చాలా సంతోషిస్తారు.
దారిలో ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఈ వ్యాపారం ఏదో చాలా బాగుంది. 2000 రూపాయలు ఖరీదు చేసే మూలికలను మనం 6000కి అమ్మాం. అంటే మనకు 4000 లాభం వచ్చినట్టే కదా. అవును, నాకు 2000, నీకు 2000. ఇదిగో, ఈ మిగిలిన 2000 రూపాయలతో మనం ఈసారి ఎక్కువ మూలికలను కొనాలి, సరేనా? అలాగేరా. స్నేహితులిద్దరూ అడవి దారిలో ఇంటికి తిరిగి వెళ్తుంటారు. వాళ్ళు దారి తప్పుతారు. అప్పటికే సాయంత్రం అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం మనం ఇక్కడ దారి తప్పినట్టున్నావురా. అరే ఏంటి, నాకు బాగా ఆకలిగా ఉంది. ఈ అడవిలో తినడానికి భోజనం ఎక్కడ దొరుకుతుంది? ఇంకాస్త ముందుకెళ్తాం, ఏదో ఒక ఊరు తప్పకుండా వస్తుంది. సరే, చూద్దాం. కొంత దూరం వెళ్లిన తరువాత వాళ్ళకి ఒక ఊరు కనిపిస్తుంది. ఉండు, నేను ఇప్పుడే ఆ ఊరికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. నేను వస్తాను. నువ్వొద్దు, నేనే వెళ్తానులేరా. నన్ను చూసి భయపడి వాళ్ళు నాకు భోజనం ఇచ్చేస్తారు. వీరు అక్కడి నుంచి ఊరి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఒక ఇంట్లోకి వెళ్తాడు. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, భోజనం పెడతారా? అసలు ఎవరు నువ్వు భోజనం నన్నెందుకు అడుగుతున్నావు? ఎక్కడి నుండి వస్తారో ఇలాంటి వాళ్ళు తెలియడం లేదు. నాకు భోజనం పెడతావా, లేకపోతే ఇక్కడే నీ తల పగలగొట్టనా? అయ్యో, కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఈ వ్యక్తి మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. ఆవిడ గట్టిగా అరిచేసరికి ఊరి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఆ తర్వాత కర్రలు తీసుకుని వీరుని కొడతారు. నన్ను వదిలేయండి, అయ్య బాబాయ్, నన్ను వదిలేయండి. వీరు తప్పించుకుని అక్కడ్నుంచి పారిపోతాడు. చూసావుగా, వాళ్ళు నన్ను ఎలా కొట్టారో. నేను వాళ్ళని భోజనం అడిగానంతే. అక్కడ నువ్వేదో చేస్తుంటావు, బెదిరించుంటావు అనుకుంటా. నువ్వు ఇప్పుడు ఇక్కడే కూర్చో, నేనొస్తా. జై అదే ఇంటికి వెళ్తాడు. ఎవరు నువ్వు ఆ పిచ్చివాడికి స్నేహితుడివా? అవును, నేను అతని స్నేహితుడిని. అదేంటంటే, మేము పట్నం నుంచి మా ఊరికి తిరిగి వెళ్తున్నాం, కానీ దారి తప్పాం. మాకు బాగా ఆకలిగా ఉంది. అయితే నువ్వు కూడా భోజనం అడగడానికి వచ్చావా? లేదు, నేను స్వయంగా వండుకోవడానికి వచ్చాను. నాకు ఒక గిన్నె పొయ్యే కావాలి వండుకోవడానికి. కానీ నువ్వు ఏం వండుతావు? జై నేల మీద ఉన్న ఒక రాయిని తీసుకుంటాడు. నేను ఈ రాయితో వంట చేసుకుంటాను. ఏంటి? రాయితో ఎవరైనా వంట చేసి తినగలరా? నేను ఇది మొదటిసారే వింటున్నాను. నా మీద మీకు నమ్మకం లేకపోతే ఒక గిన్నె పొయ్యే ఇవ్వండి, నేను వండి చూపిస్తాను. అలాగే ఇస్తాను. ఊరి వాళ్ళందరూ పాత్రను అలాగే పొయ్యిని ఏర్పాటు చేస్తారు. జై పాత్రలో నీళ్లు పోసి అందులో రాయిని వేస్తాడు. కాసేపటి తరువాత నీళ్లు వేడెక్కుతాయి. కొన్ని బంగాళదుంపలు దొరికితే చాలా బాగుంటుంది. అలాగే ఇస్తాను. ఆవిడ బంగాళదుంపలను తీసుకొస్తుంది. జై ఆ పాత్రలో బంగాళదుంపలు వేస్తాడు. అలాగే కొంచెం బియ్యం ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేనిస్తాను బియ్యాన్ని. మరొక ఆవిడ బియ్యం ఇస్తుంది. జై ఆ పాత్రలో బియ్యం వేస్తాడు. కాసేపటి తరువాత అలాగే కొంచెం ఉప్పు పప్పు కూడా ఇస్తే చాలా బాగుంటుంది. అలాగే నేనిస్తాను. మరొక ఆవిడ వెళ్లి ఉప్పు ఇంకా పప్పు తీసుకొస్తుంది. జై అన్నిటినీ ఆ పాత్రలో వేసి వాటిని కలిపి వండుతాడు. కాసేపటి తరువాత ఘుమఘుమలాడుతూ వాసనలు వస్తాయి. అమ్మయ్యా, వంట అయిపోయింది. ఆ మధ్యలో జై ఎవరూ గమనించకుండా ఉన్నప్పుడు లోపల ఉన్న రాయిని తీసేస్తాడు. నా భోజనం సిద్ధంగా ఉంది. నేను నా స్నేహితుడి కోసం కొంత భోజనం తీసుకుంటాను, మిగతాది మీరు తినేయండి. జై ఒక చిన్న పాత్రలో తన కోసం అలాగే తన స్నేహితుడి కోసం భోజనం తీసుకుంటాడు. మీ అందరి కోసం చాలా భోజనం ఉంది. తను వెళ్లిన తర్వాత ఊరి వాళ్ళందరూ ఆ భోజనాన్ని రుచి చూస్తారు. నాకు అస్సలు తెలీదు ఒక చిన్న రాయితో ఇంత రుచిగా వంట చేయొచ్చు అని. ఆ వ్యక్తి చమత్కారం చేశాడు. ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక జై చాలా సంతోషిస్తాడు. జై తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. చూసావుగా నా తెలివితేటల్ని? నాకిప్పుడు బాగా అర్థమైంది, బలం కంటే ఎక్కువగా బుద్ధి బలం అవసరమని. ఇప్పుడు నాకు చాలా బాగా ఆకలేస్తుంది బాబు, భోజనం పెట్టు. ఈ ఆకలి నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఆగలేవని నాకు తెలిసిలే, ఇదిగో తీసుకో. జై వీరు ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేస్తారు. మొత్తానికి జై నిరూపించాడు, ఎటువంటి సమస్య వచ్చినా మనం తెలివిని ఉపయోగించామంటే ఆ సమస్యను సులభంగా పరిష్కరించొచ్చు అని.